ఇది శుభవార్త. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ఇది శుభవార్త. అందరూ చెప్పండి, ఇది శుభవార్త. ఈ క్రిస్మస్ సందేశం శుభవార్త, గుడ్ న్యూస్. అందరూ చెప్పండి, గుడ్ న్యూస్. గుడ్ న్యూస్. మీకు ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, గుడ్ న్యూస్. ఎవరు చెప్పండి, గుడ్ న్యూస్. గుడ్ న్యూస్. హల్లెలూయా. గుడ్ న్యూస్ కాబట్టి ఇట్లా మైకులు మోగుతున్నాయి. బ్యాడ్ న్యూస్ అయితే ఎవరైనా చెప్తారు అసలు మైకులు పెట్టి జనం అంత చెవులు కొరుకునే విధంగా ఉంటాయి బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఎప్పుడైనా మిథుల మీకు ఎక్కి కేకలేస్తారు. కాబట్టి ఇంత గుడ్ న్యూస్, యేసుక్రీస్తు వారి గురించిన వార్త ఎక్కడ చెప్పినా ఎవరు చెప్పినా ఇట్స్ ఎ గుడ్ న్యూస్. అది శుభవార్త, మంచి వార్త. ఏంటి ఆ మంచి వార్త? మార్కు సువార్త ప్రకారంగా సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు దిస్ వరల్డ్ నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్ ఆల్. మనుష్య కుమారుడు సేవలు చేయించుకోవడానికి రాలేదు కానీ సేవ చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎవరికయ్యా అంటే నీకు నాకు, ప్రపంచంలో ప్రతి మనిషికి ఆయన సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవ చేయడానికి, అనేకులకు విమోచన క్రయధనముగా తను తానే గొర్రెపిల్లగా బలియాగం చేసుకోవడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. అందుకే ఇది శుభవార్త. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం చేస్తున్నది ఏంటంటే సేవ కాదు, రుణం తెచ్చుకునే పని చేస్తాం. ప్రభా, నాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం, క్షమించినందుకు స్తోత్రం, రక్షించినందుకు స్తోత్రం, నా జీవితంలోకి వచ్చినందుకు స్తోత్రం, నన్ను మీ ఆత్మ ద్వారా నడిపిస్తున్నందుకు స్తోత్రం. దేవుడు స్తుతించి రుణం తీసుకోవడానికి తప్ప సేవ చేయటం కాదు. ఆయన మనకు సేవ చేయడానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన రక్షణ మార్గం బోధించడానికి వచ్చాడు. మనం రక్షణ పొందడానికి ఆయన గొర్రెపిల్లకు బలియాగమనడానికి వచ్చాడు. కాబట్టి ఆయన చేశాడు మనకు సేవ. ఈరోజు మనం చేసే పని రుణం తీర్చుకునే పని. కాబట్టి యేసుక్రీస్తు వారు చేసిన సేవ ఏంటంటే ఆయన సేవలు చేయించుకోవడానికి రాలేదు మన చేత, ఆయన సేవ చేయడానికి ప్లస్ అనేకులకు విమోచన క్రయధనముగా తను తాను అర్పించుకోవడానికి